మదురైలో ఆదివారం నుంచి జరగనున్న సిపిఎం జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు శనివారం తిరుపతి జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులు బయలుదేరి వెళ్లారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మహాసభల్లో చర్చించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బుజ్జి గండికోట, నాగా వెంకటేష్, మోహన్ రావు, పద్మ, ముఖేష్ రావు తదితరులు పాల్గొన్నారు. నగరంలో విప్లవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభమై 6వ తేదీ లక్షలాది మందితో బహిరంగ సభ జరగబోతోంది. ఇప్పటికే అనేక నివేదికల మీద చర్చించి ఆమోదించారు. నూతన నాయకత్వాన్ని ఎన్నుకోబోతున్న ఈ మహాసభలకి తిరుపతి నగరం నుంచి అనేక బృందాలుగా బయలుదేరి ఇక్కడి నుంచి మన కాంగ్రెస్ అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరారు. వీరందరూ కూడా ఆ మహాసభలకి ఆధారపడి ఈరోజు దేశంలో ప్రజానికి ఎదుర్కొన్న ప్రధాన సమస్యల మీద ఈ మహాసభ చర్చ చేయబోతోంది. ప్రధానంగా ప్రజల్ని చీల్చి కొన్ని మతాల మీద ప్రత్యేకమైన టార్గెట్ పెట్టి వారిని ఇతర ప్రజానికానికి దూరం చేసే కార్యక్రమం బీజేపీ పనిగా పెడుతుంది. వక్ఫ్ బిల్లుని ఆ ప్రభుత్వంలోనే ఆమోదింపజేస్తుంది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉంది. కార్పొరేట్కి ఊడికం చేస్తున్న ఈ విధానాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. రేపు మే 20వ తేదీ కార్మిక వర్గం వాళ్ళ కనీస కోర్టుల కోసం, కనీస హక్కుల కోసం పడుతున్న సభ్యులు జయప్రదం చేయాలని ఇప్పటికే తీర్మానం చేసింది. అదే రకంగానే ఈరోజు గాజాలో పాలస్తీనా పైన చేస్తున్న ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రతినిధులను కూడా కొత్త కట్టడంతో వ్యతిరేకించారు. రాబోయే కాలంలో ప్రజలు ఎదుర్కొన్న సామాన్య సమస్యల మీద గిరిజనులు, దళితులు, మహిళలు వీళ్ళు ఎదుర్కొన్న సమస్యల మీద మహాసభలో అనేక తీర్మానాలు చేసి పోరాటాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని సిపిఎం శ్రేణులు సిద్ధమవుతున్న ఈ పరిస్థితిలో తిరుపతి నగరం నుంచి ప్రతినిధులు దీంతో పాల్గొనడం చాలా సంతోషించే వారందరూ కూడా జయప్రదంగా యాత్ర ముగించుకొని ఈ యొక్క మహాసభ ముగించుకొని చేరుకుంటారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం.